ఎట్టకేలకు కేసులో కొత్త మలుపు తిరుగుతోంది. నేను మొన్ననే ప్రస్తావించా. వాళ్ళ తల్లి కాంప్రమైజ్ అయిందా? లేకపోతే భయపడిందా? ఏ కారణంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగింది? మ్యాజిస్ట్రేట్ ఎట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎట్లేస్తారు? మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ అంటే ఒక కలెక్టర్ స్థాయి ఎంక్వైరీ. దాంతో ప్రయోజనం ఏమి లేదు. అలాగే లోకల్‌గా ఉండేటటువంటి దాంతో ప్రయోజనం లేదు. అది సీబీఐ దర్యాప్తు జరగాలి. లోకల్ పోలీసులు ఉన్నంత వరకు జరగదు. ఎందుకంటే ఉన్నతాధికారులు ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా అతను నిర్బంధం ఉండదు. చచ్చిపోయాడని ఉన్నతాధికారులకి చెప్పకుండా తగలబెట్టేంత ధైర్యం స్థానికంగా ఉన్న పోలీసులకు ఉండదు. లాకప్ డెత్ కేసులో క్లోజ్ చేసుంటే అధికారులు సస్పెన్షన్‌తో సరిపోయేది. కానీ వాళ్ళు తగలబెట్టి బూడిద కూడా లేకుండా చేశారంటే ఖచ్చితంగా పై అధికారుల సహకారం లేకుండా ఉండదు. అదంతా తేలాలని సీబీఐ దర్యాప్తు అని మాట్లాడుకున్నాం. అయితే వాళ్ళ అమ్మేమో వాళ్ళ అమ్మను వాళ్ళ మేనమామ చంద్రబాబు గారిని కలిసి వచ్చి మాకు న్యాయం జరిగిపోయిందని చెప్పడం. ఆ తర్వాత చూస్తే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళమ్మ సీబీఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ విచారణకి వచ్చే వారం విచారణ చేపట్టబోతుంది న్యాయస్థానం. ఇప్పుడు కోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.